హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వీడియోలో ఫిబ్రవరి 14న కేవలం ఇండియాలోనే ఎన్ని కాండోమ్ సేల్స్ అయ్యాయో చెప్తాను. ఇంకా ఒక ఆవు చిరుతకి తల్లి ఎలా అయిందో చెప్తాను. ఇంకా 2004లో 200 మంది ఆడవాళ్ళు కోర్టులోనే ఒక మగాడి పురుషంగాన్ని కోసేసి పక్కన పడేశారు. అలా ఎందుకు చేశారు, దాని వెనకాల ఉన్న రియల్ స్టోరీ ఏంటి ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఏంటి అందరూ లవర్స్ డే జరుపుకున్నారా? లవర్స్ అందరూ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14th వరకు రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అండ్ లాస్ట్ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే అని ఇలా 8 రోజులు వ్రతాలు చేస్తారు. ఈ వ్రతాల పుణ్యమా అని చాక్లెట్స్ అమ్మేవాళ్ళు, టెడ్డీస్ అమ్మేవాళ్ళు, ఇంకా రోజెస్ అమ్మేవాళ్ళు అండ్ గిఫ్ట్ షాప్స్ కూడా బాగా సేల్స్ జరుగుతున్నాయి. ఈ 8 రోజులు కూడా అబ్బాయిలు అమ్మాయిలకి గిఫ్ట్స్ కొంటారు. కానీ 8వ రోజు అబ్బాయిలు వాళ్ళకి వాళ్ళే ఒక గిఫ్ట్ కొనుక్కుంటారు, అదే కాండోమ్. ఒకసారి ఈ కాండోమ్ సేల్స్ యొక్క స్టాట్స్ గురించి మాట్లాడుకుందాం. 2012 ఫిబ్రవరి 14న డ్యూరెక్స్ బ్రాండ్ నుంచి కేవలం ఆ ఒక్కరోజే 150,000 కాండోమ్ సేల్స్ అయ్యాయంట. అలా ఆ తర్వాత వస్తున్న ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న కాండోమ్ యూసేజ్ అనేది 10 to 15% పెరుగుతుందంట. కరోనా వచ్చిన సంవత్సరం కూడా వీటి వాడకం తగ్గలేదు. 2020 సంవత్సరం మొత్తానికి 1444 కోట్ల కాండోమ్స్ సేల్స్ అయ్యాయంట. ఇకపోతే 2024 ఫిబ్రవరి 14న ఆ ఒక్కరోజే 4.68 కోట్ల కాండోమ్స్ సేల్స్ అయ్యాయంట. ఇంకా ఆ వ్యాలంటైన్స్ డే వీక్ లో ప్రతి నిమిషానికి 406 చాక్లెట్స్ సేల్స్ అయ్యాయంట. ఇంకా రోజెస్ అయితే ప్రతి నిమిషానికి 350 రోజెస్ సేల్స్ అయ్యాయంట. ఇంకా టెడ్డీ డే రోజు ప్రతి నిమిషానికి 194 నుంచి 263 సేల్స్ అవుతున్నాయంట. మన సోలార్ సిస్టమ్ లో ఉన్న అన్ని ప్లానెట్స్ కూడా సన్ చుట్టూ తిరుగుతాయని మనం అనుకుంటాం. కానీ మన సోలార్ సిస్టమ్ లో ఉన్న జూపిటర్ ప్లానెట్ మాత్రం సన్ చుట్టూ తిరగదు. సన్ కి జూపిటర్ కి మధ్యలో బెరీ సెంటర్ అనే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ చుట్టే సన్ అండ్ జూపిటర్ తిరుగుతాయి. ఈ విధంగా ఈ ప్లేస్ నే బెరీ సెంటర్ అంటారు. ఈ పాయింట్ కొంచెం సన్ లోపల ఉన్నట్టు ఉంటుంది. మీకు ఇది ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఈ ఫోటో చూడండి. ఒక పాపని వాళ్ళ నాన్న ఈ విధంగా గుండ్రంగా గాల్లో తిప్పుతారు. ఇప్పుడు వాళ్ళ నాన్నని సన్ అనుకోండి. ఆ పాప కాలు దగ్గర జూపిటర్ ఉందనుకుంటే వీళ్ళిద్దరు చేతులు కలిసిన ప్లేస్ బెరీ సెంటర్ అనుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళ నాన్న ఆ పాప చుట్టూ తిరగట్లేదు, ఆ పాప కూడా వాళ్ళ నాన్న చుట్టూ తిరగట్లేదు. సేమ్ ఇదే విధంగానే సన్ అండ్ జూపిటర్ తిరుగుతున్నాయి. ఈ ఫ్యాక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే కొంచెం బ్యాక్ కి స్కిప్ చేసి మళ్ళీ చూడండి. ఈసారి ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం చిన్నప్పుడు ఆవు పులి కథ వినే ఉంటాం. అది మనకి కథగా మాత్రమే తెలుసు. కానీ రియల్ గా జరిగిన ఆవు చిరుత కథ ఒకటి ఉంది. అందులో ఆవు చిరుతకి తల్లి అయింది. అది ఎలానో ఈ రియల్ స్టోరీలో చెప్తా. ఒక రోజు ఒక రైతు వేరే వాళ్ళ దగ్గర ఒక ఆవును కొనుక్కొని ఆ ఆవును కట్టే ప్లేస్ లో కట్టేసి ఇంట్లో పడుకోవడానికి వెళ్ళాడు. అయితే అర్ధరాత్రి 12-1 గంట ఆ టైంలో వీధిలో ఉన్న కుక్కలన్నీ కూడా అరవడం స్టార్ట్ చేశాయి. కానీ రైతు వీటిని పట్టించుకోలేదు. అయితే ప్రతిరోజు కూడా అర్ధరాత్రి 12 నుంచి 1 గంట ఆ టైంలో కుక్కలు అరవడం మాత్రం ఆపలేదు. అయితే ఆ రైతుకి ఒక రోజు ఎందుకో డౌట్ వచ్చింది. అందుకోసం ఆ ఆవును కట్టిన ప్లేస్ లో ఒక కెమెరా పెట్టాడు. సేమ్ ఎప్పుడూలానే కెమెరా పెట్టిన రోజు కూడా అర్ధరాత్రి 12-1 గంట ఆ టైంలో కుక్కలు అరుస్తున్నాయి. తెల్లవారుగానే ఆ రైతు ఆ వీడియో చూడగానే షాక్ అయ్యి బెదిరిపోయాడు. ఎందుకంటే ఆ వీడియోలో ఒక చిరుత ప్రతిరోజు 12 నుంచి 1 గంట ఆ టైంలో ఆవు దగ్గరికి వచ్చి పడుకుంటుంది. ఇంకా ఆవు కూడా తనకు పుట్టిన దూడపిల్లలాగా ఆ చిరుతని నాకడం చేస్తుంది. ఎందుకో ఆ రైతుకి డౌట్ వచ్చి ఈ ఆవు యొక్క అసలైన ఓనర్ దగ్గరికి వెళ్లి ఈ ఫుటేజ్ చూపించాడు. అప్పుడు అతనేమన్నాడంటే, మేము ఉండే ఏరియాలో ఒక ఆడ చిరుత, దానికి ఒక పిల్ల ఉండేది. అయితే ఒక రోజు ఆ తల్లి చిరుత చనిపోయింది. ఈ పిల్ల చిరుత ఒంటరిగా అయిపోవడం వల్ల దాన్ని తీసుకొని వచ్చి నా ఆవుతో సమానంగానే పెంచాను. ఈ విధంగా ఆ చిరుత పిల్ల చిన్నప్పటి నుంచి ఆవు దగ్గర పెరగడం వల్ల తన తల్లి ఆవే అని ఫీల్ అవుతుందని చెప్పారు. అండ్ ఆ చిరుత కొంచెం పెద్దయ్యాక అడవిలో వదిలేశాను. కానీ ఆ చిరుత ప్రతిరోజు 12 నుంచి 1 గంట ఆ టైంలో ఆవు దగ్గరికి వచ్చి కొంతసేపు పడుకొని మార్నింగ్ అయ్యేసరికి అడవిలోకి వెళ్లిపోయేదని చెప్పారు. ఇది ఒక ఆవు చిరుత యొక్క రియల్ స్టోరీ. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ 2004లో జరిగింది. అక్కు యాదవ్ అనే ఇతను నాగపూర్ స్లమ్ ఏరియాస్ లో ఉన్న 200 ఆడపిల్లల్ని పాడు చేశాడు. చాలా మంది ఆడవాళ్లు ఇతని మీద కేసు పెట్టారు. కానీ బెదిరించో లంచాలు ఇచ్చో ఆ కేసు నుంచి బయటపడేవాడు. చాలా మంది అమ్మాయిలు భయంతో కేసులు కూడా పెట్టడం మానేశారు. కానీ ఉషా నారాయణే అనే అమ్మాయి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి డిప్యూటీ కమిషనర్ ని కలిసి ఇంతమంది బాధితులు ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని అని చెప్పి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని హెల్ప్ అడిగి ఈ కేసుని కోర్టు వరకు తీసుకుని వెళ్ళింది.
అయితే అప్పటికే ఉషా నారాయణకి ఈ సొసైటీ మీద నమ్మకం పోయింది. ఇతని మీద ఎప్పటి నుంచో ఎన్నో విధాలుగా కేసులు పెడుతున్నా సరే మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాడని చెప్పి అక్కు యాదవ్ ని ఆ 200 మంది ఆడవాళ్లు చంపేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ కేసులో అక్కు యాదవ్ ని కోర్టులోకి తీసుకుని వచ్చి విచారణ చేస్తుండగా అక్కు యాదవ్ ఒక ఆడపిల్లని కించపరిచి మాట్లాడాడు. అలా మాట్లాడడం వల్ల కోర్టులో ఉన్న బాధితులు ఆడవాళ్ళందరూ కోర్టులో ఉంటుండగానే యాదవ్ మీద దాడి చేశారు. ఒక్కొక్క ఆడవాళ్లు కత్తులు పట్టుకుని యాదవ్ మీద 70 పోట్లు పొడిచారు. ఇంకా అతని పురుషాంగాన్ని కోసేసి పక్కన పడేశారు. ఆ తర్వాత ఉషా నారాయణని ఇంకొంతమంది అమ్మాయిల్ని అరెస్ట్ చేశారు. కానీ సరైన ఆధారాలు లేక మళ్ళీ వీళ్ళని విడిచిపెట్టేశారు. అక్కు యాదవ్ మీద జరిగిన దాడి ఇండియాలో అమ్మాయిల మీద జరుగుతున్న ఇటువంటి అటాక్స్ లో అతి పెద్ద రివెంజ్ గా నిలిచింది. మనం థియేటర్స్ లో మనకి ఎంతో ఇష్టమైన హీరో మూవీని ఆర్ ఎనీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసినప్పుడు వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తే దాని అంత దౌర్భాగ్యం ఇంకేది ఉండదు. ఎందుకంటే అటువంటి మూవీస్ చూసినప్పుడు ఆ మూవీలో చిన్న బిట్ మిస్ అయినా సరే ఆ స్టోరీలో మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే కొంచెం కష్టమే. ఆ వాష్రూమ్ కి వెళ్లే చిన్న గ్యాప్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పక్కన ఉన్నోడినైనా అడగాలి, లేదంటే మూవీ టికెట్ మళ్ళీ తీసుకుని మళ్ళీ మూవీని చూడాలి, లేదంటే ఆ మూవీ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూడాలి. బట్ స్విట్జర్లాండ్ లో థియేటర్స్ లో మూవీస్ చూస్తున్న వారికి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవే ఉండవు. ఎందుకంటే అక్కడ ఉన్న బాత్రూమ్స్ లో కూడా చిన్న స్క్రీన్ ని అండ్ సౌండ్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. దాని వల్ల అక్కడ థియేటర్స్ లో మూవీస్ చూస్తున్న వారు ప్రతి సీన్ ని ప్రతి షాట్ ని చివరి వరకు చూసే బయటకు వస్తున్నారు. మనకి కూడా ఇటువంటి డౌట్ వస్తే మన వాళ్ళు బాత్రూమ్ లో ఎటువంటి చేష్టలు చేస్తారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5 వరకు చూసారంటే ఈ ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇంకా ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు డైలీ కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా టాపిక్ గురించి డౌట్ ఉన్నా ఆర్ ఏదైనా ఫ్యాక్ట్ నాకు సజెస్ట్ చేయాలనుకున్నా కామెంట్స్ లో చెప్పొచ్చు. అది 2008 చైనాలోని బీజింగ్ లో ఒలింపిక్ ఓపెనింగ్ షో జరుగుతుంది. ఆ షోని చూడడానికి 91,000 మంది ప్రజలు అక్కడికి వచ్చారు. ఇంకా ఎన్నో లక్షల మంది టీవీలో కూడా ఈ షోని చూస్తున్నారు. అయితే ఈ షో జరుగుతున్న ప్లేస్ లో ఎన్నో బాంబులు తారాజువ్వలు కాలుస్తూ సెలబ్రేషన్స్ చేస్తున్నట్టు టెలివిజన్ లో చూపించారు. ఇంకా ఆకాశంలో తారాజువ్వలతోటి ఇటువంటి ఫుట్ ప్రింట్ వచ్చినట్టు చూపించారు. కానీ అదంతా ఫేక్ కంప్యూటర్ ఏఐ గ్రాఫిక్స్ అని తెలిసిపోయింది. కానీ ఇదంతా పక్కన పెడితే ఆ షోలో ఒక పాప చాలా బాగా పాట పాడింది. కానీ అది కూడా ఫేకే అని తెలిసింది. యంగ్ పిఐ అనే 7 years old పాప స్టేజ్ వెనక మైక్ తో పాట పాడితే స్టేజ్ మీద అదే ఏజ్ తో ఉన్న ఒక పాప లిప్ సింక్ ఇచ్చింది. అన్ని చేసే బదులు ఆ రియల్ సింగర్ ని స్టేజ్ మీద పాట పాడించవచ్చు కదా అని మీరు అనుకుంటే ఆ రియల్ సింగర్ ఫేస్ చూడడానికి బాగోదంట. ఒకవేళ ఆ అమ్మాయిని స్టేజ్ మీద పెట్టి పాడిస్తే చైనా వాళ్ళ ఇమేజే పోతుందని ఈ విధంగా చేశారంట. ఇలా చైనా దేశంలో ఉన్న టాలెంటెడ్ పీపుల్స్ ని వాళ్ళే తొక్కేసుకుంటున్నారు. ఈ గన్ ని చూసారా ఎంత పెద్దదుందో కదా. దీన్ని 19th అండ్ ఎర్లీ 20th సెంచరీలో తయారు చేశారు. ఇది ఒక కస్టమైజ్డ్ షార్ట్ గన్. అప్పట్లో ఈ గన్ ని పంట్ అనే పడవకి ఫిక్స్ చేసేవారు. అందుకే దీనికి పంట్ గన్ అనే పేరు వచ్చింది. ఈ గన్ సైజ్ 10 to 15 feet ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న గన్ బుల్లెట్ నార్మల్ గన్ లో ఉన్నట్టు సింగిల్ ప్యాలెట్ తో ఉండదు. సుమారు ఒక్కొక్క బుల్లెట్ లో 168 inches గల 23,000 ప్యాలెట్స్ ఉంటాయి. అండ్ ఈ గన్ ఫుల్ లోడ్ లో ఉంటే దీని యొక్క వెయిట్ అనేది 90 kgs వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఈ గన్ తో షూట్ చేయాలనుకుంటే ఆ బ్యారల్ కి సపరేట్ గా ఇంకో సపోర్ట్ ఉండాలి, లేదంటే ఇంకెవరైనా సపరేట్ గా ఆ గన్ బ్యారల్ ని షోల్డర్ మీద పెట్టుకుని ఉంచాలి. కానీ ఈ గన్ ని షోల్డర్ మీద పెట్టి షూట్ చేయకూడదు. అందుకే వీటిని పంట్ పడవలకి ఫిక్స్ చేస్తారు. ఇంతకీ ఈ గన్ ని దేన్ని కాల్చడానికి యూజ్ చేస్తారంటే అప్పట్లో ఈ గన్ ని నీటి మీద వాలిన బాతుల్ని కాల్చడానికి యూజ్ చేసేవారు. ఈ గన్ లో ఉన్న ఒక్క బుల్లెట్ దాదాపు 50 బాతుల్ని షూట్ చేయగలదంట. 1700 సంవత్సరాల క్రితం రోమన్స్ పీరియడ్ లో ఒక కోడి పెట్టిన గుడ్డు ఇప్పటికీ కూడా చెదగకుండా లోపల ఉన్న ఎల్లో అండ్ వైట్ అలానే ఉంది. ఇదే ఆ ఎగ్. ఇది బెర్రీ ఫీల్డ్ లో కొత్త ఇల్లులు కట్టడం కోసం జరిపిన తవ్వకాల్లో ఒక నీటి గుంతలో దొరికింది. ఈ ఎగ్ తో పాటు నేసిన బట్ట, కుండలు, పాత్రలు, నాణేలు ఇంకా 4 గుడ్లు దొరికాయి. అందులో 3 గుడ్లు చిదిగిపోగా ఇంకా ఒక్క గుడ్డే మిగిలి ఉంది. అదే ఈ గుడ్డు. ఆక్స్ఫర్డ్ ఆర్కియాలజిస్ట్స్ ఏమంటున్నారంటే అప్పటి రోమన్స్ వాళ్ళ కోరికలు తీరడం కోసం ఇటువంటి గుడ్లని రోమన్స్ బావిలో దాచి ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే అప్పటి రోమన్స్ వాళ్ళ కోరికలు తీరడం కోసం ఇటువంటి ఆచారాలని పాటించేవారంట. ఇంతకు ముందు కూడా రోమన్స్ గుడ్లు చాలా దొరికాయి, కానీ అవన్నీ పగిలినవి. పగలంది ఇదొక్కటే. ఏదైతేనే ఇది 1700 సంవత్సరాల క్రితం గుడ్డు, చాలా రేర్. ఇప్పుడు సైంటిస్టులు దీని లోపల ఉన్న ఎల్లో అండ్ వైట్ ని ఈ గుడ్డు చెదగకుండా బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది ఎలా సాధ్యమో ఇంకా తెలియదు. ప్రెజెంట్ ఈ గుడ్డు బక్స్ మ్యూజియం లో ఉంది. ఇతని పేరు బెల్లీ ఓవెన్. ఇతని కన్ను తీసేసిన తర్వాత ఇతను ఒక సెలబ్రిటీ అయిపోయాడు. ఇతను 2009లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని నెలల్లోనే తన కన్ను మండడం, చిరాకు పుట్టడం లాంటిది స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాబ్లం వల్ల అతను నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఇది చిన్న ప్రాబ్లమే అయ్యి ఉంటుందని చిన్న ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఈ ప్రాబ్లం తగ్గకుండా ఇంకా పెరుగుతుందని ఇతని భార్య స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అక్కడ ఇతనికి సినోనాసల్ అన్డిఫరెంటియేటెడ్ కార్సినోమా అనే క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. దానివల్ల ఇతని ఫేస్ లో సగభాగం ఇంకా కన్ను తీసేయాల్సి వచ్చింది.
చేయాలి. ఆ ఆపరేషన్ తర్వాత ఇతని లైఫ్ లో చాలా పెద్ద పెద్ద చేంజెస్ జరిగాయి. ఇతని ఫింగర్ ని నోట్లో పెట్టుకుని కంటి భాగం నుంచి బయటికి తీయగలడు. ఇలా చేయడం వల్ల అతనికి చాలా పెద్ద పెద్ద మూవీస్ లో జాంబీ రోల్ యాక్టింగ్ చేయడానికి ఛాన్సెస్ వచ్చాయి. నిజంగా చాలా గ్రేట్ కదా. లైఫ్ మీద అసలు హోప్ లేని అతనికి ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. ఒకవేళ మగసింహం మంచి వేడి మీద గాని ఉంటే అదేం చేస్తుందో తెలుసా? నీలో అంత వేడుందా? ఆడసింహాల దగ్గరికి వెళ్లి 2 నిమిషాల పాటు ఈ అడవికి నేనే రాజు నేనే తోపని చెప్పి 20 నుంచి 30 నిమిషాల్లో పని కానిచ్చేస్తాయి. ఇంకా ఇవి అంతటితో ఆగవు. ఇంకో సింహం దగ్గరికి వెళ్లి మళ్ళీ 2 నిమిషాల్లో కథ చెప్పి 20 నుంచి 30 నిమిషాల్లో మళ్ళీ పని కానిచ్చేస్తాయి. ఇలా మగసింహాలు మంచి వేడి మీద ఉన్నప్పుడు కనీసం రోజుకి 50 సింహాలతో కథ చెప్పకపోతే వాటికి అస్సలు వేడే తగ్గదంట. ఇలా ఇవి 4 to 5 days చేస్తూనే ఉంటాయి. అప్పుడే వాటి బాడీలో ఉన్న సెగ తగ్గుతుందంట. కానీ ఇక్కడ జాలి పడాల్సిన విషయం ఏంటంటే ఆడసింహాలు 2 సంవత్సరాలకి 2 సార్లు మాత్రమే కథ వింటాయి. ఇంకా మంచి వేడి మీద ఉన్న మగసింహాలు చెప్పిన కథే మళ్ళీ అదే సింహానికి చెప్పడానికి ఇష్టపడవు. అసలే సింహాలు పాపులేషన్ తక్కువ. దానికొచ్చి అన్ని మగసింహాలకి ఒకేసారి వేడి పుడితే వాటికి ఆడసింహాలు చాలవు. ఆ సమయంలో వాటికేం సలహా ఇస్తారో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. పాత వీడియోస్ చూడకపోతే వాటిని ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.